కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోనంటూ రాహుల్ గాంధీ వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. గాంధీ భవన్ను గాడ్సేకు అప్పజెప్పారంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో సంబంధం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఇతర పార్టీలకు బి టీం, సి టీం అయ్యే దౌర్భాగ్యం పట్టలేదని అన్నారు. ఆకాశంలో ఎగిరే అగ్రస్థానం నుంచి మొదలుకుంటే పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు దొంగను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడితే సిగ్గుచేటన్నారు. అమేథీలోని గెలవలేని వ్యక్తి తెలంగాణకు వచ్చి పీకి పందిరి వేస్తావా అంటూ రాహుల్ను కేటీఆర్ దుయ్యబట్టారు. మనం చేసిన పనులు చెప్తే చాలు. ప్రతి గ్రామంలో మన అభివృద్ధి ఈరోజు కనబడుతున్నది, ఎక్కడ పోయినా కనబడుతున్నది. ప్రతి గ్రామంలో ఈరోజు ఇంటింటికి నల్లా వచ్చింది. ఆ నల్లాల్లో వచ్చే ప్రతి నీటి బొట్టులో మా ఆడబిడ్డలకు కేసీఆర్ గారి రూపం కనబడతా ఉన్నది. ప్రతి మిషన్ కాకతీయలో బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ గారి రూపం కనబడతా ఉన్నది. కరెంటు తీగల్లో వస్తున్న ఆ కరెంటులో ఇదివరకు ఎంత సంక్షోభం ఉండేనో ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. ప్రతి రైతన్న కేసీఆర్ గారినే చూసుకుంటా ఉన్నాడు. రైతు బంధు రూపంలో కేసీఆర్ గారు ఇస్తున్న సాయం భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని సాయం. దానివల్ల ప్రతి రైతు గుండెల్లో కేసీఆర్ గారే ఉన్నారు. ప్రతి ఊళ్ళో ఒక వైకుంఠ ధామం, ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్, ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ, ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊళ్ళో ఒక ట్యాంకరు, ట్రాక్టరు. అవన్నిటి వల్లనే ఈరోజు మంత్రి గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖకు భారతదేశంలో ఉత్తమమైన గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే అనివార్యంగా ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. బెస్ట్ పట్టణాలు ఎక్కడున్నాయంటే 10-12 అవార్డులు ఇయ్యక తప్పని పరిస్థితి వస్తున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు తెలంగాణ ప్రభుత్వంలో. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, విమర్శ కోసం విమర్శ చేస్తారు, నోటికొచ్చినట్టు ఓడతారు పోతారు. కానీ వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడన్నా మనకంటే మెరుగైన పరిస్థితి ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అందుకే అవార్డులు వస్తలేవు, అందుకే వాళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి కూడా లేదు. మనం నెత్తి ఖరాబ్ చేసుకునే పరిస్థితి లేదు, బాధ లేదు. వస్తారు, మాట్లాడతారు, పోతారు. మంచిగా హైదరాబాద్లో దమ్ బిర్యానీ తింటారు, అవతల పడతారు. వీళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఆ వచ్చిపోయేటోళ్ళతో ఊదు కాలది, పీరు లేవది. ఇటువంటి డైలాగులు మస్తు కొట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో కూడా మస్తు మంది వచ్చిండ్రు, మస్తు మాట్లాడినరు. కానీ ఒకే ఒక్కడు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే ఈరోజు మాట్లాడే నాయకులకు పదవులు ఉండేదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీపీసీసీ, టీ బీజేపీ, అసలు టీపీసీసీ, టీ బీజేపీ అనేది ఎక్కడికి వెళ్ళి పుట్టింది? టీఆర్ఎస్ అనేది లేకపోతే, కేసీఆర్ గారు లేకపోతే, తెలంగాణ రాకపోతే వీళ్ళకు పదవులు వచ్చేదా? వీళ్ళ మొరుగుడు ఈరోజు మనం వినే బాధ ఉండేదా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు. రైతుల దగ్గరికి పోదాం, రైతు వేదికల్లో కూర్చుందాం, అక్కడ చర్చ పెడదాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ రైతుల అవస్థ ఎట్లున్నది? అక్కడ రైతు బంధు ఉందా? అక్కడ రైతు బీమా ఉందా? అక్కడ ఎరువులు విత్తనాలు టైంకి వస్తున్నాయా? రైతు వేదికలు ఉన్నాయా? అక్కడ రైతుల దుస్థితి ఎట్లా ఉన్నదో మన రైతన్నలకు చెప్దాం, అవసరమైతే వీడియోలు చూపెడదాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎట్లా ఉన్నదో ఆలోచించమని చెప్దాం. ఇంకా చేయాల్సిన పని ఉన్నది, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బ్రహ్మాండంగా మనం ఉన్నామన్న మాట ప్రతి రైతు బిడ్డకు, రైతన్నకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన ఆడబిడ్డల దగ్గర పోదాం, చెప్దాం, వాళ్ళకు గుర్తు చేద్దాం. ఎన్ని మాటలు చెప్పిన వీళ్ళు మోడీ గారు. సిలిండర్ ధర ఆనాడు 400 ఉంటేనే లబోదిబో అన్నాడు. 400 రూపాయలున్న సిలిండర్ ధర, సిలిండర్కు దండం పెట్టుకుని నాకు ఓటేయమని చెప్పిండు ఆనాడు. కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. మరి ఈ రోజు